GR9 తెలుగు టీవీకి స్వాగతం. కాబట్టి ఇలా మైండ్ గేమ్ తోని మాత్రమే భారతీయ జనతా పార్టీ కాలం గడుపుతా ఉంది, పబ్బం గడుపుతా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కంటెస్ట్ చేసేటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల తెలిసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాను. అతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. కర్మంగానే ఎంపీ అండి ఒక గఫ్లత్లా ఏదో రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఒక గఫ్లత్లో ఆయన ఒక ఎంపీ అయ్యి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలా, ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత ఏంటిది, ప్రజాప్రతినిధి ఒక నియోజకవర్గ జ్యుడిక్షన్ ఏంటి, అక్కడ ఏ సమస్యలు ఉంటాయి, ఏ రకమైనటువంటి ప్రజానికం జీవితం ఉన్నది, ఏ విధంగా ఉన్నది, ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఒక అధికార పార్టీ ఎంపీలు కదా ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇలా వ్యవహరించడం, ఏదో బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టి ఏదో కార్యక్రమాలు తీసుకొని ప్రజలు రెచ్చగొట్టడం, రథయాత్రలు చేయడము, ఇవన్నీ రాష్ట్రమంతా తిరిగిన వ్యవహారాలు చేయడం. ఈ యొక్క ఎంపీల విషయంలో మర్చిపోయినటువంటి వ్యక్తి నీకు వాస్తవానికి ఆ స్థాయి లేదు. ఎందుకంటే కరీంనగర్ ప్రజలు 3-4 సార్లు పోటీ చేయండి, నేను ఎమ్మెల్యే కూడా కొడుతున్నాను. కరీంనగర్ ప్రజలు గుర్తించింది మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మొత్తం గుర్తించి నీకు ఎంపీ ఇచ్చిందంటే నువ్వు ఒక గాడుపులో గెలిచిన వ్యక్తి తప్ప నువ్వు రాజకీయ పునాది నుండి ఒక మంచి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పేరు తెచ్చుకొని గెలిచినటువంటి వ్యక్తి కాదు. నువ్వు చాలా ఇక్కడ ఏంటంటే అట్లా ఫ్లాప్ అయినటువంటి ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడి. నీ యొక్క భాష బాగుండదు, నీ వేషము బాగుండదు, నీ యొక్క వ్యాఖ్యలు బాగుండేవి. ఏ రకంగా నువ్వు ఒక ఎంపీకి కరీంనగర్ ప్రజలను మెప్పించగలుగుతావు? 5 సంవత్సరాలు చేసింది ఏంటి? చాలా సందర్భాల్లో నేను చెప్పాను. సిరిసిల్ల కూడా అనేక సమస్యలు తిష్ట విషయం లేదు. ఏ సమస్య కూడా నువ్వు పరిష్కారం చేసి ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క కార్యక్రమం చేసి దాఖలా లేదు. నేను ఎంత అడుగుతున్నా, వేములవాడ దేవస్థానం ఇక్కడనే ఉంది, ధార్మిక క్షేత్రం. ఆ ధార్మిక క్షేత్రానికి నువ్వు ఇంత దేవుడి గురించి చెప్తావు, ఇంత హిందువుల గురించి చెప్తావు, రాముడి గురించి జపం చేస్తావు, మరి 1 రూపాయి తెచ్చినవా? వేములవాడ ధార్మిక సంస్థకు 1 రూపాయి తెచ్చినవా? కాబట్టి మీరే ఒక దైవ భక్తులైనట్టు, మీరే ఒక దేశభక్తులైనట్టుగా ప్రచారం చేసుకొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది పరిపాలనలో పూర్తి విఫలమైనటువంటి వాళ్ళు ప్రజల యొక్క అసంతృప్తి గల భారతదేశంలో బీజేపీ మీద ఉన్నది కదా. ఉత్తర భారతదేశంలో కూడా మొన్న జరిగినటువంటి 2 దఫా ఎన్నికల్లో కూడా బీజేపీ సున్నారు. వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే మేము 400 చెప్పుకుంటా పోతే మళ్ళీ ఇక్కడ ఓటేస్తామని చెప్పి మళ్ళీ కొత్త కార్యక్రమం పెట్టి మైండ్ గేమ్ ఆడతాం. వాళ్ళు మొన్న 2 దఫా ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ అసలు ఒక స్వల్పమైన స్థాయిలోనే సీట్లు గెలుచుకునే పరిస్థితి. వాళ్ళకి మొత్తం భారతదేశం కలిపితే 200 సీట్లు కూడా రావాలి పరిస్థితి. ఎందుకంటే ఇది మైండ్ గేమ్ ఎక్కువ ఆడుతుంది. ఎందుకంటే ప్రజలు మైండ్ గేమ్ కోసం బీజేపీ చేసే నాటకాలను ప్రజలు నమ్మద్దని, ఆ బీజేపీ ఓటేస్తే వేస్ట్ దరిద్రం అయ్యి ఈ దేశానికి అంటే దరిద్రం ఏది తప్ప ఆ బీజేపీని ఈసారి ఓడించి చిత్తుగా ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అందరూ కొడతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా 3-4 రోజుల క్రితమే వాళ్ళకి అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది. అయితే మేము పెట్టినటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి ఒక చరిత్ర, ఒక గట్టి బలమైనటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అందుకోసమనే మా అభ్యర్థి బలహీనుడైతే, మా అభ్యర్థి పనికిరానుడైతే నిన్న కేటీఆర్ గారు వెమ్లవాడలో అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి తిప్పాపురం బస్ స్టాండ్ నిలబడితే ఎవడు బస్ కోసం నిలబడ్డాడు అనుకుంటారు అని చెప్పి ఒక మాట వ్యాఖ్యానం చేసి రాజేంద్రరావు తీసుకెళ్ళి తిప్పాపురం బస్ స్టాండ్ నిలబడితే బస్ కోసం ఎక్కేందుకు తెచ్చినాడు అనుకుంటారు. ఇతనికి ఎవరు తెలుసు అని నేను ఒకటి అడుగుతా ఉన్నాను. నీకు తెలియదు కేటీఆర్, నువ్వు 2004లో ఇండియాలో లేవు, ఈ రాజకీయంలో ఎక్కలేదు. 2004లో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంటులో నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో హెలికాప్టర్లో రాజేంద్రరావు కూడా వచ్చాడు. చొప్పండి ఎమ్మెల్యేకి నామినేషన్ వేసిండు కరీంనగర్లోనే, ఇది కరీంనగర్ పార్లమెంట్కి నామినేషన్ వేసిండు. ఈ సంగతి కేటీఆర్ తెలియదు. కేసీఆర్ రాజేంద్రరావు ఇద్దరు కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేసిండ్రు. ఆయన చొప్పండి ఎమ్మెల్యేకి వేసిండు, కరీంనగర్ ఎంపీకి వేసిండు. నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడనే ఉన్నాను. కాబట్టి రాజేంద్రరావు గారు కూడా రాజకీయ చరిత్ర ఉంది. వాళ్ళ ఆయన స్వర్గీయ జగపతిరావు గారు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన కూడా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేది కూడా ఏర్పాటు చేసి 50 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు జమ చేసి లెజిస్లేటివ్ ఫోరం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి అనేక వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఆయన జగపతిరావు గారు. ఆయన పెద్ద సుపరిచితులు, అందరూ తెలుసు. 2 సార్లు ఒకసారి ఎమ్మెల్యే జగిత్యాల, కరీంనగర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇన్ని పదవులు నిర్వహించి మార్కెట్ చైర్మన్గా సుపరిచితులు. ఆయన చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన వాళ్ళ కొడుకున జగపతిరావు గారి కుమారుడు. అందులోనే 2004లో ఎమ్మెల్యేకి కాకుండా 2009లో కూడా టీఆర్పీ నుంచి ఎంపీ కాంటెస్ట్ చేసి 2,000 లక్షల ఓట్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. రాజేంద్రరావుకు రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ నేపథ్యం ఉంది. అటువంటి వ్యక్తిని గురించి పూర్తి తెలుసుకోకుండా రాజేంద్రరావుతో ఎవడో రాజేంద్రరావు ఎవడో అనామకుడు అర్భకుడు అనేటువంటి పద్ధతి మాట తీవ్రంగా ఖండిస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను
ఇది కరెక్ట్ కాదు. సిరిసిల్లాలో నీకు బీఫామ్ ఇచ్చి 2009 నాడు బీఫామ్ ఇచ్చి బస్ స్టాండ్ పెడితే నిన్ను కూడా బస్ ఎక్కుతాను తెలిసి అనుకుంటావు. నువ్వు కేసీఆర్ కొడుకు అని నీకు 4 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది.